అందరికీ నమస్కారం. నేను మీ కొర్వి వినయ్ కుమార్. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల చర్చ సాగుతుంది. అయితే జమిలీ ఎన్నికలతో దేశానికి లాభమా నష్టమా అన్న చర్చ కూడా ప్రధానంగా సాగుతుంది. అయితే లాభమా నష్టమా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎట్టకేలకు కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలిపింది. అయితే గత ఏడాది సెప్టెంబర్ 2023లో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక హై లెవెల్ కమిటీని నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ కమిటీ పలు సూచనలను, సలహాలను నివేదిక రూపంలో ఈ ఏడాది అంటే మార్చి 2024లో కేంద్ర ప్రభుత్వానికి అందించింది. దాదాపు 18,626 పేజీలతో కూడినటువంటి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించింది ఈ కమిటీ. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పార్టీలను ఈ కమిటీ సంప్రదించింది. దాదాపు 47 పార్టీలను సంప్రదించగా అందులో 37 పార్టీలు జమిలీ ఎన్నికలకు తాము అనుకూలమని, ఒక 10 నుంచి 12 పార్టీలు మాత్రం తాము జమిలీ ఎన్నికలకు వ్యతిరేకమని ఈ కమిటీకి తెలిపినట్లు నివేదికలో తెలిపింది ఈ కమిటీ. అయితే ఈ కమిటీ పలు సలహాలు, సూచనలు కూడా చేసింది. పార్లమెంట్ ఎన్నికలకు అలానే అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి సైమల్టేనియస్ గా ఎన్నికలు జరపాలని, అలానే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోపే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని ఈ కమిటీ సూచించింది. అయితే ప్రస్తుతం ఎప్పుడైనా ఏదైనా రాష్ట్రానికి మధ్యంతర ఎన్నికలు వచ్చినట్లయితే ఎన్నికల అనంతరం నుంచి 5 సంవత్సరాల వరకు ఆ టర్మ్ అనేది ఉంటుంది. దాన్ని ఎలా కుదిస్తారు అన్న ప్రశ్న చాలా మందికి ఉత్పన్నమైంది. దానికి కూడా సలహా సూచన ఇచ్చింది ఈ కమిటీ. మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు ఏదైతే రిమైనింగ్ టర్మ్ ఉంటుందో 2.5 సంవత్సరాలు కానివ్వండి, 3.5 సంవత్సరాలు కానివ్వండి, 4 సంవత్సరాలు కానివ్వండి, ఎంతైతే టర్మ్ ఉంటుందో ఆ టర్మ్కి మాత్రమే ఎన్నికలు జరపాలని ఈ కమిటీ సూచించింది. అయితే ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడు కానివ్వండి, లేదంటే అసెంబ్లీ సభ్యుడు కానివ్వండి, ఎవరైనా మరణిస్తే ఏదైతే రిమైనింగ్ టర్మ్కు ఉప ఎన్నిక జరుపుతుందో అదే విధంగా ఏదైనా రాష్ట్రానికి లేదా పార్లమెంట్కు మధ్యంతర ఎన్నికలు వస్తే మిగిలిన సమయం ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే ఎన్నికలు జరపాలని చెప్పి ఈ కమిటీ సూచించింది. అలానే పార్లమెంట్ తో పాటు అసెంబ్లీకి మరియు స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకే కామన్ ఎలక్టరల్ రోల్ ఉండాలని ఈ కమిటీ సూచించింది. అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి, అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకసారి జరుగుతున్న నేపథ్యంలో ప్రతిసారి ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ కొత్తగా ఓటర్ ఐడీలను నమోదు చేస్తుంది. ఈ క్రమంలో కొంతమంది ఓటర్ ఐడీలు కూడా తొలగిస్తూ ఉంది. దీంతో ప్రతిసారి కొత్త జాబితాతో ఎన్నికలకు వెళ్తుంది ఎన్నికల కమిషన్. ఒకవేళ కామన్ ఎలక్టరల్ రోల్ కనుక పెట్టినట్లయితే 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఓటర్ లిస్ట్ ను అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో కామన్ ఎలక్టరల్ రోల్ ద్వారా ఒకే ఎన్నికల జాబితాతో పార్లమెంట్ అలానే అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాకుండా ఈ బిల్లు పాస్ కావడానికి పార్లమెంట్లో దాదాపు 18 రాజ్యాంగ సవరణల అవసరం ఉంటుందని తెలుస్తుంది. అందులో ఒక 15 రాజ్యాంగ సవరణలకు కేవలం పార్లమెంట్ ఆమోదిస్తే సరిపోతుంది. కానీ ఒక 2-3 రాజ్యాంగ సవరణలకు మాత్రం దాదాపు 16 లేదా 17 అసెంబ్లీల యొక్క తీర్మానం అవసరం అని తెలుస్తుంది. అయితే చాలా మంది ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నారని, ఏదో కొత్తగా జరుగుతుందని చెప్పి ఒక అపోహ పడుతూ ఉన్నారు. కానీ నిజానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నికలతో పాటు మొదటి 4 సాధారణ ఎన్నికలు కూడా జమిలీ ఎన్నికలే. పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 1951, 52లో, అలానే 57లో, 62, అలానే 67 అంటే దాదాపు 20 సంవత్సరాల పాటు దేశంలో. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలు జరిగినప్పటి నుంచి 5 సంవత్సరాల పాటు పీరియడ్ తో ఎన్నికలు జరగడం వల్ల ఇప్పుడు అదంతా డిస్టర్బ్ అయిపోయి రాష్ట్రాలకు ఎన్నికలు సపరేట్ గా జరుగుతూ వస్తుంది. ఒకవేళ జమిలీ ఎన్నికల బిల్లు కనుక పాస్ అయితే దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ అలానే స్థానిక సంస్థల ఎన్నికలు సైమల్టేనియస్ గా ఒకేసారి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఒడిశా,
అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అలానే సిక్కిం రాష్ట్రాలకు సైమల్టేనియస్ గా పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఎన్నికలు జరిగాయి. తెలంగాణకు కూడా అప్పుడే ఎన్నికలు జరిగి ఉండేవి. కానీ మధ్యంతర ఎన్నికల కారణంగా ఒక 6 నెలల ముందుకు తెలంగాణ రాష్ట్రం వెళ్లడం ద్వారా ఇక్కడ ఎన్నికలు జరగలేదు. నిజానికి జమిలీ ఎన్నికల వల్ల లాభమా నష్టమా అంటే ఎక్కువగా లాభమే జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఎన్నికకు కూడా దాదాపు 60,000 కోట్ల రూపాయల ఖర్చు జరుగుతుందని మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనాభా 140 కోట్లు. అంటే ఇందులో ఓటర్ ఐడి కలిగిన వారు ఒక 90 కోట్ల నుంచి 100 కోట్ల మంది ఉంటారు. అందులో ఓటు హక్కు వినియోగించుకునే వారు 60 కోట్ల నుంచి 70 కోట్ల మంది ఉంటారు. 60,000 కోట్లను కనుక మనం డివైడ్ చేసినట్లయితే ఒక్కో వ్యక్తికి 100 రూపాయలు 1000 రూపాయలు వస్తుంది. అంటే ఒక వ్యక్తి పైన 1000 రూపాయలు ఖర్చు చేయడం అనేది పెద్ద విషయం కాదు. ఎందుకంటే దేశ బడ్జెట్ 40 నుంచి 50 లక్షల కోట్ల రూపాయలు ఉంది కాబట్టి ఇది పెద్ద ఖర్చు కాదు. కానీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఇంత ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఆర్థిక భారంగా మారుతుంది. ఒకవేళ 5 సంవత్సరాలకు ఒకసారి కనుక ఈ ఖర్చు పెట్టినట్లయితే చాలా ఖర్చును మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. అలానే హ్యూమన్ రిసోర్సెస్ అంటే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమయాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ప్రభుత్వ టీచర్లు తమ బడిని విడిచిపెట్టి ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. దీనివల్ల పిల్లలు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారు. వారికి అందాల్సినటువంటి నాణ్యమైనటువంటి విద్య వాళ్ళకు అందడం లేదు. దీనివల్ల పిల్లలు పెద్దగా చదువుకోలేకపోతున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు తమ యొక్క కార్యాలయాలను విడిచిపెట్టి ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం వల్ల ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్నటువంటి ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ కావడం లేదు. వాళ్ళు చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దీనివల్ల చాలా సమయం ప్రజలది వృధా అవుతుంది. అలానే పోలీస్ స్టేషన్లో ఉండి విచారించాల్సిన పోలీసులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొని బందోబస్తుగా ఉంటూ విచారణలో ఎక్కువ సమయం గడపలేకపోతున్నారు. దీని ద్వారా విచారణలో వేగవంతం తగ్గి నేరస్తులు బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు. కాబట్టి ఎన్నికల ప్రక్రియ కనుక కేవలం 5 సంవత్సరాలకు ఒక్కసారి కనుక ఉన్నట్లయితే చాలా ప్రభుత్వ కార్యాలయాల యొక్క సమయాన్ని, చాలా మంది ప్రజల యొక్క సమయాన్ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. అలానే రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు తమ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సమయంలో ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ వారం రోజుల పాటు, నెల రోజుల పాటు ఉండడం వల్ల వారి యొక్క నియోజకవర్గ ప్రజలకు వాళ్ళు అందుబాటులో ఉండలేకపోతున్నారు. దీని ద్వారా కూడా అనేకమైనటువంటి సమస్యలు పెండింగ్లో ఉంటున్నాయి. ఒకవేళ 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిపినట్లయితే వీళ్ళు సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు, వారి యొక్క నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. అనేకమైనటువంటి సమస్యలను వాళ్ళు తీర్చే అవకాశం ఉంటుంది. కేవలం 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే రాజకీయాలు చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన 4.5 సంవత్సరాల పాటు వాళ్ళు రాజకీయాలను విడిచిపెట్టి కేవలం ప్రజా సంక్షేమం పైనే ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి జమిలీ ఎన్నికలు నిర్వహించడం సబబే. అయితే కేవలం భారతదేశంలో మాత్రమే ఫిక్స్డ్ టెన్యూర్ లేదు, ఇతర దేశాల్లో ఫిక్స్డ్ టెన్యూర్ అనేది ఉంది. యుఎస్ లో కనుక మనం చూసినట్లయితే అక్కడ ప్రెసిడెంట్ ఎన్నికలతో పాటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కి ఎన్నికలు జరుగుతాయి, సెనెట్ కి ఎన్నికలు జరుగుతాయి. కానీ ఇవన్నిటికీ కూడా ఒక ఫిక్స్డ్ టర్మ్ అనేది ఉంది. ఒకవేళ మధ్యంతర ఎన్నికలు వచ్చినట్లయితే ఆ మిగిలిన టర్మ్ కి మాత్రమే అక్కడ ఎన్నికలు జరుపుతారు. ఒకవేళ ప్రెసిడెంట్ చనిపోతే మళ్ళీ ఎన్నికలు జరపరు, వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి ప్రెసిడెంట్ అవుతారు. సో చాలా సమయం ఇక్కడ వారికి సేవ్ అవుతుంది. అలానే ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశాల్లో 3వ స్థానంలో ఉన్నటువంటి ఇండోనేషియాలో కూడా ఒకేసారి ఎన్నికలు జరుపుతారు. అలానే సౌత్ ఆఫ్రికాలో కూడా ఫిక్స్డ్ టెన్యూర్ అనేది ఉంది. ఇన్ని దేశాల్లో ఫిక్స్డ్ టెన్యూర్ ఉన్నప్పుడు భారతదేశానికి మాత్రం ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటే తప్పేంటి? అలానే రాజ్యసభ ఎన్నికలు మాత్రం ఒకవేళ ఆ సభ్యుడు రాజీనామా చేసినా లేదంటే మరణించినా కూడా అతని టర్మ్ ఏదైతే మిగిలి ఉందో ఆ మిగిలిన టర్మ్కి మాత్రమే ఎన్నికలు జరుపుతారు. అంతేకాకుండా ప్రతి ఏడాదికి ఒకసారి 1/3 ఆఫ్ ద మెంబర్స్ ఎలెక్ట్ అవుతూ ఉంటారు. వీరందరూ కూడా ఏదైతే 6 years పీరియడ్ ఉందో దానికి మాత్రమే వాళ్ళు ఎన్నిక కాబడతారు. అంటే 6 years ఆఫ్ టర్మ్ అనేది
రాజ్యసభకు మన దేశంలో ఫిక్స్డ్గా ఉంది. ఫిక్స్డ్ టెన్యూర్ రాజ్యసభకు మాత్రమే ఉంది. ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక జరిగితే అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థలతో పాటు రాజ్యసభకు ఫిక్స్డ్ టెన్యూర్ రానుంది. అయితే ఈ జమిలీ ఎన్నికల బిల్లును ఎలా ఆమోదిస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బిల్లును పార్లమెంటులో అంటే లోక్సభలో లేదా రాజ్యసభలో పాస్ చేయాలి అంటే 2/3 మెజారిటీ అనేది అవసరం. ఎందుకంటే దాదాపు 18 రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం లోక్సభలో కనుక చూసినట్లయితే 543 మంది పార్లమెంట్ సభ్యులు ఉండగా 2/3 మెజారిటీ అంటే 362 మంది పార్లమెంట్ సభ్యుల యొక్క మద్దతు ఈ బిల్లు పాస్ కావడానికి అవసరం కానుంది. అయితే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి కేవలం 293 మంది పార్లమెంట్ సభ్యుల బలం మాత్రమే ఉంది. అంటే దాదాపు 69 మంది ఎంపీల యొక్క మద్దతు ఈ బిల్లు పాస్ కావడానికి ఎన్డీఏ ప్రభుత్వానికి అవసరం ఉంటుంది. అలానే రాజ్యసభలో కనుక చూసుకున్నట్లయితే 245 మంది పార్లమెంట్ సభ్యులు ఉండగా ఇక్కడ ప్రస్తుతం 9 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 9 స్థానాలను కనుక పక్కన పెట్టినట్లయితే మొత్తం 236 స్థానాలకు గాను 2/3 అంటే దాదాపు 156 మంది రాజ్యసభ సభ్యుల యొక్క మద్దతు అవసరం ఉంటుంది ఈ బిల్లు పాస్ చేయడానికి. అయితే ఎన్డీఏ వద్ద కేవలం 121 మంది రాజ్యసభ సభ్యుల బలం మాత్రమే ఉంది. అంటే దాదాపు 35 మంది రాజ్యసభ సభ్యుల అవసరం ఎన్డీఏ ప్రభుత్వానికి పడనుంది. అయితే గత 10 సంవత్సరాల నుంచి కనుక మనం చూసినట్లయితే ఏదో ఒక విధంగా నయానో భయానో బెదిరించో భయపెట్టించో ఎలాగో అలాగా ఇతర చిన్న చితక పార్టీల ఎంపీలను తమ వైపు తిప్పుకొని రాజ్యసభలో అలానే లోక్సభలో బిల్లులు పాస్ చేసుకుంటుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఇక ముందు కూడా అలానే జరిగే అవకాశం ఉంది. ఎలాగో అలాగా ఈ జమిలీ ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేసుకునే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. అలానే అసెంబ్లీలో తీర్మానాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అలానే ఒక 6 నుంచి 7 రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో భాగస్వామిగా ప్రభుత్వంలో కొనసాగుతుంది. కనుక 16 నుంచి 17 అసెంబ్లీ తీర్మానాలతో ఎలాగో అలాగా ఈ బిల్లును గద్దెనెక్కించే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే రాజకీయ పార్టీలు ఒప్పుకుంటాయా అంటే జాతీయ పార్టీలకే ఎక్కువగా లాభం ఉంది కాబట్టి జాతీయ పార్టీలు ఖచ్చితంగా ఒప్పుకుంటాయి. కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే మాత్రం ఇండియా కూటమి జమిలీ ఎన్నికలకు వ్యతిరేకమని ప్రకటించడం జరిగింది. అయితే ఇదివరకే ఇండియా కూటమిలో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ లాంటి పార్టీలు తాము జమిలీ ఎన్నికలకు సిద్ధమని తెలపడం జరిగింది. అయితే ఇండియా కూటమి యొక్క నిర్ణయాన్ని స్వాగతించి గౌరవించి వాళ్ళు మరి తమ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా లేదంటే తమ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా అనేది వేచి చూడాలి. అలానే ప్రాంతీయ పార్టీలకు ఎక్కువగా నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రాంతీయ పార్టీలు దీనికి ససేమిరా ఒప్పుకునే అవకాశాలు కనబడడం లేదు. ఎందుకంటే జాతీయ అంశాలపైనే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి జాతీయ పార్టీలకు ఎక్కువగా లాభం జరుగుతుంది, ప్రాంతీయ పార్టీలకు ఎక్కువగా నష్టం జరుగుతుంది కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఒప్పుకునే అవకాశాలు కనబడడం లేదు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి నేను ఒక సూచన చేయాలనుకుంటున్నా. జమిలీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడాను ఏప్రిల్ మేలో కాకుండా నవంబర్ డిసెంబర్లో వచ్చేలా చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఏప్రిల్ మేలో తీవ్రమైనటువంటి ఎండలు ఉన్న సమయంలో ఎన్నికలు పెట్టడం ద్వారా అభ్యర్థులు సరిగా ప్రచారం చేసుకోలేకపోతున్నారు, ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు, పోలింగ్ బూత్ కు వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఎలాగైతే తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయో అలానే పార్లమెంట్కు, అసెంబ్లీకు అలానే లోకల్ బాడీస్కి కూడా నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు జరిగేలా చూసుకుంటే బాగుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా జమిలీ ఎన్నికల వల్ల నష్టాల కంటే కూడా లాభాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జమిలీ ఎన్నికల ద్వారా దేశానికి చాలా లాభం జరిగే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ధన్యవాదాలు.